నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాజకీయాల్లో ఈ పేరు ఒక సంచలనం. సినిమా రంగంలో ఆయన ఎప్పటికీ మెగాస్టారే. సహాయం చేయటంలో ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తి. అయితే అలాంటి మెగాస్టార్ ఎక్కడ ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వెంటనే వాలిపోతారు. ఆఖరికి వరద బాధిత ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి తన ఆస్తుల్ని ప్రాణాలని కోల్పోయినటువంటి ప్రజల కోసం మెగాస్టార్ సైతం నేనున్నానంటూ కూడా ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సహకారాన్ని అందించడంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా ₹1 కోటి సహాయాన్ని అందించారు మెగాస్టార్ చిరంజీవి. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మరీ ₹1 కోటి చెక్ని అందించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ప్రతి నగరంలోనూ పెద్ద పెద్ద ప్యాలెస్లను ఏర్పాటు చేసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ 2 రాష్ట్రాలకు సంబంధించి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తులను ప్రాణాలను కోల్పోయిన ప్రజల కోసం కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 కూడా సహాయం చేయకపోవటాన్ని యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. తన తండ్రి రాజశేఖర రెడ్డి 2 పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. దురదృష్టవశాత్తు రెండవసారి కేవలం ఆయన 4 నెలల లోపే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నాటి నుంచి 2 రాష్ట్రాల ప్రజలు ఆయన్ని యువనేతగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు ఒకసారి ముఖ్యమంత్రిగా పట్టం కట్టి పట్టాభిషిక్తుని చేశారు. అయినప్పటికీ కూడా ప్రజల మీద వైఎస్ జగన్కి ఉన్నది కోపమా, లేకపోతే ప్రభుత్వాధినేతల మీద ఉన్నటువంటి ఆయనకున్న కోపం ప్రజల పాలిట శాపంగా మారిందా? ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో అనేక సందర్భాల్లో నీలి మీడియా కూలి మీడియాలు పెద్ద ఎత్తున మెగాస్టార్ చిరంజీవిని పవన్ కళ్యాణ్ని విమర్శించినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఈరోజు వారు చేసేటువంటి సహాయక కార్యక్రమాలు చూసి నీలి మీడియా కూలి మీడియా సైతం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిందే అంటున్నారు మెగా అభిమానులు సైతం. మొత్తానికి చూస్తే గతంలో ఎప్పుడో ఎక్కడో ఏదో మెగాస్టార్ చిరంజీవి గ్రంథాలయానికి ఇల్లు ఇవ్వలేదనేటువంటి ఒక కట్టు కథను కట్టించి మరీ రక్తి కట్టించి మరీ ప్రజల్లోకి వదిలినటువంటి నీలి మీడియా వాటికి సంబంధించిన కూలి మీడియాలు మరి ఈరోజు తమ అధినేత పిల్లికి కూడా బిచ్చం పెట్టినటువంటి పరిస్థితుల్లో పిసినారిగా మారిపోతే మరెందుకని ప్రశ్నించరు అంటూ మెగా అభిమానులు వైకాపా కార్యకర్తల మీద నేతల మీద పెద్ద ఎత్తున విరుచుకుపడతా ఉన్నారు. మొత్తాన్ని కనుక చూస్తే మెగాస్టార్ కుటుంబం నుంచి ఎక్కడ ఏ ఆపద జరిగినప్పటికీ కూడా తక్షణమే స్పందించేటువంటి కుటుంబంగా మెగాస్టార్ కుటుంబం అయితే దేశవ్యాప్తంగా పేరు ప్రశంసలు పొందుతుందంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వరద బాధితుల సహాయం కోసం మెగాస్టార్ చిరంజీవి ₹1 కోటి ప్రకటించారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటితో పాటు 400 పంచాయతీలు ముంపు గ్రామాలు ఏవైతే గురయ్యే ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున 4 కోట్లు ప్రకటించారు. అదేవిధంగా గత వారం ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మరీ ₹1 కోటి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దేశంలో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధులకి ఇంత స్థాయిలో డబ్బు వెచ్చించిన పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. అలాంటి తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి సైతం కూడా అటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తమిళనాడు అదేవిధంగా కేరళ వరద ప్రభావిత ప్రాంతాలకు సైతం కూడా తమ కష్టార్జితాన్ని ₹1,00,000 దానం చేస్తూ మెగా కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కానీ ₹1,00,000 కోట్ల ప్రజాధనాన్ని సంపాదించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా ఇవ్వకపోవటం ఏదైతే ఉందో యావత్ ప్రజానీకాన్ని నివ్వెరపరిచేలా చేస్తూ ఉంది. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాలకు ₹1 కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇకనైనా ఇచ్చేటువంటి ఆలోచన ఏమైనా ఉంటుందా లేదా అనేది వేచి చూద్దాం.